ప్రొద్దుటూరు ప్రజలందరికీ నా నమస్కారము. అన్న, మీరు అన్నారు కదన్నా రాచమల్లి అన్న, కొత్త మార్కెట్ ఉండేదన్న. ఆ మార్కెట్ లో నాది ఒక షాప్ ఉన్నది. పెద్ద ఆయన దాన్ని పగలగొట్టి ఆధునిక చేసి కొత్త కాంప్లెక్స్ కట్టాలని చెప్పి ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నాడు పెద్ద ఆయన. ఆ ఉత్సాహాన్ని నువ్వు ఆ వ్యాపారస్తులు, ముస్లిం వ్యాపారస్తులు కావచ్చు, లోపల ఉండే మార్కెట్ లో ఏదైనా కానీ ఉండే వాళ్ళందరినీ నువ్వు పోగు చేసి వాళ్ళని అందరు రెచ్చగొట్టి వద్దని చెప్పి మీరు అందరూ చేసి పెద్ద ఆయన చేయకోకుండా మీరు చేశారు. అందరూ ఓకే, బానే ఉంది. ఎలక్షన్ టైంలోకి వచ్చేదానికి నువ్వు ఎట్లా చేసావున్నా? అదే పెద్ద ఆయన మళ్ళా వచ్చి ఆపాలని చెప్పి మళ్ళా చేస్తే గనా లేదు, నేను మిమ్మల్ని నేను చెయ్యను, నేను పగలగొట్టను, నాకు ఓటు వేయండి అని చెప్పి నువ్వు రెచ్చగొట్టి పంపించిన మనుషులతోనే మార్కెట్లోకి వచ్చి ఇక్కడ 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 పెట్టి నన్ను కాల్చండి, నన్ను చంపిన తర్వాత బుల్డోజర్ పెట్టిన తర్వాతనే మార్కెట్ పగలగొట్టాలా అని చెప్పి నువ్వు అన్నావా లేదన్నా? నువ్వు నిజం చెప్పన్నా, నీ మనసాజికి నువ్వే చెప్పు. నేనేమి మాట్లాడాను, నేను దాంతో ఒక బాధ్యత ఉన్నా కదా. నేను కూడా నాలాంటి బాధ్యతలు చాలా మంది ఉన్నారు. ఆ రోజు మీరు అనే మాటకు మీరు ఏమైనా నిలబెట్టుకున్నారన్నా? 2019లో మీరు రెండోసారి ఎమ్మెల్యే అయితానే వ్యాపారస్తుల పైన కక్ష సాధింపు మొదలైందన్న. ఫస్ట్ అది కూడా మొదలైంది నా పైనే అయింది. నా పైన మొదలు పెట్టినారన్నా మీరు. పెట్టడమే నువ్వు నీ బామర్ది. పెట్టిన తర్వాత రాధా గారు ఉన్నారు కదా, కమిషనర్ గారు రాధా, ఆయనను ముందర పెట్టి మీరు వెనక నుండి ఆట ఆడిస్తున్నారు. ఇది ముందరకు వచ్చింది, ఇది వచ్చింది, ఇది అర్ధడుగు ఉంది, ఇది 2 అడుగులు ఉంది అని. కానీ ఏమన్నా అర్ధడుగు 2 అడుగులు ఉంటేనే వస్తానే నీకేమైనా ఇబ్బంది అయిందన్నా? ఏమన్నా బండ్లు పోలేదా, ఏమైనా బస్సులు పోలేదా? ఏమన్నా నీకు అంత కక్ష? మేము కేవలం పెద్ద ఆయన అభిమానం అనే కదా. అది న్యాయమేనా అన్నా నీకు? నువ్వు మొన్న ఒక మాట అన్నావు, నేను ఏ వ్యాపారస్తుల్ని నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, నేను ఒకరన్నా నా ముందుకు వచ్చి చెప్పండి, నేను వ్యాపారస్తుని ఇబ్బంది పెట్టామన్నా. ఎందుకున్నా అంత అబద్ధాలు ఆడేది? నన్నే ఇబ్బంది పెట్టినావు కదన్నా. నన్ను హింసించి నన్ను ఎంత చెప్పకూడదున్నా, అంత ఘోరంగా హింసించినావు నువ్వు. మళ్ళీ ఈ బుద్ధేమో నీ దగ్గర ఓట్ల ఎలక్షన్ల కాడికి వచ్చేదానికేమో నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలా, ఏమి చేయాలని. మొన్న అంటే కదన్నా, నేను ఎమ్మెల్యేగా నేను పోటీనే చేయను, ఒక్కరు వచ్చి చెప్పండి అని. దానికి నేనే ఉన్నా ఉదాహరణకు కాదన్నా, నేనే వ్యక్తిన్నా. మరి ఇప్పుడు నువ్వు చేసుకున్నా మళ్ళా ఎమ్మెల్యేగా పోటీ చేయకున్నా మరి చెప్పేదేమో భలే ఉంటాయన్నా. నీ దగ్గర నిజాన్ని ఎంత అబద్ధంగా మలిపిస్తావో అబద్ధాన్ని అంత నిజంగా చెప్పే సామాన్యుడు నువ్వు తప్ప ప్రపంచంలో కాదు కదా, ఎక్కడ ఎవ్వరు ఉండరున్నా నీలాంటి వ్యక్తి. ఇదైతే 100% నేను చెప్తాను. కానీ నెక్స్ట్ మీరు ఓడిపోతారు చూడన్నా. 2024లో పెద్ద ఆయన జెండా ఎగరవేస్తాడు పెద్ద ఆయన. అప్పుడు ఎమ్మెల్యే పెద్ద ఆయన కూర్చుంటానే సీట్లో. అప్పుడు మీ గురించి ఎంతమంది ఉంటారో, నువ్వు ఎవరెవరిని ఇబ్బంది పెట్టావో అందరూ ఒకసారి పెద్ద ఆయన కాడికి అప్పుడు చెప్తారనా. నువ్వు చూడు, కావాలంటే ఇది నేను ఛాలెంజ్ చేస్తానా. నేనైతే మటుకు నేను ఎంతో నష్టమైన వ్యాపారస్తులు మనం అందరం బాగుపడాలంటే, పూర్వ వైభవం రావాలంటే ప్రొద్దుటూరికి ఖచ్చితంగా పెద్ద ఆయన గెలిచాల్సిందే. మనం అందరం కలిపి వదరారెడ్డి గారిని మనం తెచ్చుకోవాలా. 100% చెప్తున్నా. ఆలోచించండి. మనం ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే మనం ఇబ్బంది పడతాం. మన ఇళ్ళలోకి వచ్చి మన ఆస్తులు కానీ ఏమైనా రాయించుకొని లేకుండా మనం ఏమి చేయలేము. నేను చెప్తాను, ఆలోచించి ఓటేయండి పెద్ద ఆయన.